వచ్చిందో దాని మీద తప్పకుండా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేస్తామన్నది. రిలీజ్ చేసిందా? చాలా మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిందా? 2 లక్షల పోస్టులకు నోటిఫికేషన్లు ఇస్తామన్నారు, ఇచ్చారా? 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇచ్చారా? అదేవిధంగా మెగా జాబ్ డిఎస్సిని వేస్తామన్నారు, ఇచ్చారా? ఉద్యోగస్తులకు డిఏలు అన్నారు, పిఆర్సి అన్నారు. దాని గురించి కనీసం చర్చ లేదు. అదేవిధంగా గ్రూప్ 2లో 1,500 పోస్టులు అన్నారు, కానీ 750 పోస్టులే ఇచ్చింది. గ్రూప్ 3లో 2,000 పోస్టులు అన్నారు, కానీ 1,300 పోస్టులే ఇచ్చిండు. అసలు ప్రభుత్వ పరీక్షలకు మేము రుసుమే తీసుకోమన్నారు, కానీ ఈరోజు టెట్కు 200 రూపాయల ఫీజు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకుంటే ఈరోజు 1000 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. ఆ రకంగా వాళ్ళు చెప్పింది ఒకటి, ఈరోజు చేస్తున్నది ఒకటి. మరి ఇటువంటి ఈ నేపథ్యంలో ఈ విద్యావంతుల పక్షాన, ఈ నిరుద్యోగుల పక్షాన, ఈ తెలంగాణ సబ్బండ వర్గాల పక్షాన ఎవరు ప్రశ్నించాలి? ఒక్కసారి ఆలోచించండి. ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రశ్నించగలుగుతాడా? ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతాడా? నిగ్గదీయగలుగుతాడా? మరి అలాంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించి కాంగ్రెస్ పార్టీలో ఒక్కరోజైనా ఉండగలుగుతాడా? లేదు. మరి ప్రశ్నిస్తే ఎవరు ప్రశ్నించాలి? ఒకవేళ ప్రశ్నించగలిగితే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి నేను మాత్రమే ప్రశ్నించగలుగుతా, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ప్రశ్నించగలుగుతా తప్ప వేరే వాళ్ళు ప్రశ్నించలేరు. మిత్రులారా, ప్రజలు కోరుకొని మరి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో తీసుకొచ్చింది కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడిపోయినా ఈ ప్రభుత్వానికి వచ్చేటువంటి ముప్పేం లేదు. ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు కొనసాగుతుంది. సరే, మధ్యలో వాళ్ళు అనుకొని వాళ్ళు ప్రభుత్వం కూల్చుకుంటే అది వాళ్ళ కర్మ. కానీ ఈ ఎన్నికల్లో ఓడిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వచ్చేటువంటి ముప్పు ఏమీ లేదు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా నేను గెలిస్తే తప్పకుండా ఈ విద్యావంతుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, తెలంగాణ సబ్బండ వర్గాల పక్షాన, బీఆర్ఎస్ పక్షాన, తెలంగాణ పక్షాన గొంతెత్తి గలమెత్తి పోరాడి తప్పకుండా ప్రజలకు న్యాయం చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. మిత్రులారా, నేను